టైం ఎంత విలువైనదో తెలుసా? టైంతో పాటు కాలం అంతా విలువైంది. ఈ 2 వెనక్కెళ్ళిపోతే ఎరగ తిరిగి రావు. ఆడదాని జీవితం గూడా అంత విలువైంది. ఎప్పుడైనా జీవితం ఉన్నప్పుడే కాపాడుకోవాల. భర్త చనిపోండనేసి ఆడది పిల్లలకి చాకనానికి ఒళ్ళు మొత్తం సర్వస్వం అమ్మేస్తది. తర్వాత భర్త అనారోగ్యంలో ఉన్నాడు, మందులు తెచ్చుకోడానికి ఇది కూడా చాయిస్ లేదని ఒళ్ళమ్ముకొని మందులు తెచ్చే పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉన్నారు. తర్వాత భర్త పోగయి ఆడదాన్న కష్టం తినడానికి ఇంట్లో ఉండి టార్చర్ పెట్టే మగవాడి దగ్గర కూడా ఆడది ఒళ్ళమ్ముకోనడానికి వెనక ఆడదు. కాబట్టి ఆడవాళ్ళకల్లా శిరస్సు వంచి వందనాలు కాదండం లేదు, కానీ అదే ఒళ్ళమ్ముకొని తెచ్చే డబ్బులే మనకి పొయ్యెక్కుతావని ఎప్పుడు పోల్చకండి. చెమటూరిసి 4 ఇల్లు పనులు పాచి పనులు చేసుకున్నా 3 పూట్ల అన్నం పెట్టగలరు. కానీ ఆడదాని ఒంట్లోన అవనాలు ఎంత విలువైనవో తెలుసా? అవి కోల్పోయినారనుకో ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తిరిగి మళ్ళీ తెచ్చుకోలేరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒళ్ళొంగన భర్త ఇంట్లో ఉన్నాడు అనుకో, అతను మారుతాడు కదా అని నీ ఒళ్ళొమ్ముకున్నా బాగా సుఖానికి అలవాటయ్యే మగవాడు మారడం. నీ ఒంట్లో అవనాలు పోవడం తప్ప మారే రీతి ఎప్పుడూ రాదు. తర్వాత నా బిడ్డలు అందనంత ఎత్తులో నేను పోతే పోవచ్చు, కానీ నా బిడ్డలకైనా ఉన్నంత తాయిలో చూస్తానని తల్లి ఆరాటం పడుతుంది. తప్పులేదు ఆరాటం పడితే, కానీ బిడ్డలు ఒక తాయిలోకి వచ్చేసరికి ఏమంటారో తెలుసా? మా అమ్మ గట్టిగా ఉండి ఒంట్లో రక్తం ఉండి కాలు ఆడేటప్పుడు కొట్టుకొని బలిసి కొట్టుకుంది. ఈడితో వాడితో అందరితో తిరిగింది. ఈరోజు మంచాన పడ్డది. పాపిష్టిదానికి అయ్యే కంట చిచ్చి దాని ముఖమే చూడగలదని బిడ్డలు తయారైనారు. కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ సిచ్యువేషన్లు ఉన్నాయి. ఆరోగ్యం కాపాడుకోవడానికే చూడండి, కానీ బిడ్డలు అవుతారు, తల్లిదండ్రులు అవుతారు, సొంతం అవుతారని ఎప్పుడు ఒళ్ళు అమ్ముకొని జీవించడానికి ఎప్పుడు ముందుకెళ్ళకండి. ఎందుకో తెలుసా? భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు ఒళ్ళమ్మి భర్త కోలుకోండనుకో. నువ్వు ఒంటరి జబ్బు నీకు వచ్చి మంచాన చేరిన భర్త అనేవాడు వెనక ఆడ్డవు, వెనక తిరిగి ఆలోచించడు. ఎందుకంటే అతని ప్రాణం కాపాడకపోయినా 3 ముళ్ళు బంధం అనేది వెనక్కి పోనేదు. నీకు మంచానికి అవుతాడు, లాస్ట్లో స్థితి కూడా పేర్చి నీకు చితి ముట్టిస్తాడు. అదే బిడ్డల్ని నమ్ముకొని నీ ఒళ్ళమ్ముకొనవనుకో, బిడ్డలు నీ స్థితి దగ్గరికి కాదు కదా, లాస్ట్ చూపుకనే రారు.